మన దేశం ఫ్రాన్స్ నుండి కొన్న రఫేల్ యుద్ధ విమానాల్లో స్వదేశీ ఆయుధాలను, రాడర్లను అమర్చాలని చూస్తుంది. దీనికోసం ఫ్రాన్స్ మనకి సోర్స్ కోడ్ ఇవ్వాల్సి ఉండగా ఫ్రాన్స్ దీనికి నిరాకరిస్తుంది. ఫ్రాన్స్ మనకి కోడ్ ఇవ్వకపోవడానికి చాలా కారణాలున్నాయి. ఎందుకంటే ఆ కోడ్ మనకి ఇస్తే వాళ్ళ రహస్యమైన సాంకేతిక వివరాలు బయటపడతాయని, వాళ్ళ వ్యాపారానికి నష్టం జరుగుతుందని ఫ్రాన్స్ భావిస్తుంది. అంతేకాదు, ప్రస్తుతం రఫేల్ విమానాలకు డిమాండ్ ఉండటంతో ఫ్రాన్స్ సోర్స్ కోడ్ను మనకు ఇవ్వట్లేదు. మరో కారణం, మన భారత ప్రభుత్వం 2025 ఏప్రిల్ 26 రఫేల్ ఎం నౌకాదళ్ వేరియంట్ విమానాలను కొనుగోలు చేయడానికి ఫ్రాన్స్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ విమానాల డెలివరీ 2028 నుంచి 2030 మధ్యలో జరుగుతుంది. మన దేశం ఇతర దేశాల నుంచి టెక్నాలజీని షేర్ చేసుకునే విషయం గురించి పరిశీలిస్తున్న సమయంలో మనతో టెక్నాలజీని షేర్ చేసుకునేందుకు రష్యా ముందుకు వస్తుందని సమాచారం. ఈ సందర్భంగా మన దేశ ప్రజలు కావేరీ ఇంజన్ ప్రస్తావనను తెర ముందుకు తీసుకొచ్చారు. కొంతమంది కావేరీ ఇంజన్ని త్వరగా పూర్తి చేయాలని, అవసరమైతే 20% ట్యాక్స్ పే చేస్తామని చెబుతున్నారు. ఇంకొంతమంది ఫండ్ కావేరీ ఇంజన్ అనే క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. ఈ కావేరీ ఇంజన్ పనులు 1986లో మొదలుపెట్టినప్పటికీ ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. DRDO తయారు చేస్తున్న కావేరీ ఇంజన్ ప్రస్తుతం రష్యాలో పరీక్షలు జరుపుతుంది. ఇది ఫ్యూచర్లో మన దేశం తయారు చేసే డ్రోన్లు మరియు యుద్ధ విమానాల్లో ఉపయోగించేందుకు తయారు చేయబడుతుంది.